Hi guys, here is the review of Sujal Part 2 The Vortex తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ. ఇదొక తెలుగు డబ్బడ్ తమిళ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అన్నమాట. డైరెక్టెడ్ బై బ్రహ్మ అండ్ జి అనుచరన్ మురుగన్. మెయిన్ రోల్ వచ్చేసి కతీర్, ఐశ్వర్య రాజేష్, రాధాకృష్ణన్, పార్థివన్ మొదలైన వారు నటించారు. ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండింగ్ లో ఉంది. ఇదొక మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న వెబ్ సిరీస్ అన్నమాట. ఈ వీడియోలో ఈ సుజల్ పార్ట్ 2 వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. రీసెంట్ గానే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. ఇదంతా కూడా మీ వల్ల సాధ్యమైంది. మీ వల్ల ఇదంతా సాధ్యమైంది. మీరే గనుక లేకుంటే, మీ సపోర్ట్ లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. మీ అందరికి కూడా మన సినిమాటో ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఎవరైతే సపోర్ట్ అందిస్తున్నారో వారు మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ గైస్. మీరు మున్ముందు కూడా ఇలాంటి సపోర్ట్ మరింత అందిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ సుజల్ పార్ట్ 2 వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయానికి వస్తే బాగుంది, చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, థ్రిల్ కి గురి చేసే, సస్పెన్స్ ని పట్టిపెట్టే సీన్స్ చాలానే ఉన్నాయి. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, ఒక మెసేజ్ ఉంది. మంచి వెబ్ సిరీస్. రీసెంట్ టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్ సిరీస్ అన్నమాట. బేసిక్ గా ఈ సుజల్ పార్ట్ 2 ది వర్టెక్స్ వెబ్ సిరీస్ ప్లాట్ ఏంటంటే, సీజన్ క్లైమాక్స్ ను ఒక ఊహించని ట్విస్ట్ తో అయితే ఎండ్ చేశారు. తన సిస్టర్ ని చంపిన వ్యక్తిని హత్య చేసి ఐశ్వర్య రాజేష్ జైలుకు వెళ్తుంది నందిని. అతని స్నేహితుడు ఎస్ఐ చక్రి అన్నమాట. సర్వీస్ రివాల్వర్ హత్యకు ఉపయోగించడంతో అతడు సస్పెన్స్ కి గురవుతాడు. సస్పెండ్ కి నందిని జైలు నుంచి విడిపించడానికి లాయర్ చెల్లప్ప సహాయం తీసుకుంటాడు. కేసు విచారణలో ఉండగానే చెల్లప్పకు హత్యకు గురవుతాడు. ఈ వెబ్ సిరీస్ లో అతడు ఉన్న గదిలోనే ముత్తు అనే ఒక అమ్మాయి తుపాకీతో సహా దొరుకుతుంది. ఈ కేసు విచారించే బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని చక్రికి అప్పగిస్తారన్నమాట. అయితే చెల్లప్ప హత్యతో తమకు సంబంధం ఉందని మరో 7 అమ్మాయిలైతే సరెండర్ అవుతారు, నేరం అంగీకరిస్తారు. ఆ తర్వాత ఏమైంది, చెల్లప్ప హత్యకి ఈ 7 అమ్మాయిలకి కారణం ఏంటి, అసలు వాళ్ళ అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఏముంది, అసలు ఇంతకీ తన్ని నిజంగానే 7 అమ్మాయిలు హత్య చేశారా, వారికి చక్రి ఏ విధంగా సహాయం చేశాడు, ఈ కేసుని ఏ విధంగా సాల్వ్ చేశాడు. ఇందులో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ చుట్టూ ఈ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటది. వాళ్ళందరికీ చెల్లపుతో ఉన్న సంబంధం ఏమిటి అనేది రిమైనింగ్ స్టోరీ అన్నమాట. ఇక ఈ సుజల్ పార్ట్ 2 గురించి, వెబ్ సిరీస్ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, సుజల్ సీజన్ 1 భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా సుజల్ ప్రపంచం, అందులోని పాత్రలను, క్యారెక్టర్లను ఆవిష్కరించిన తీరు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్ చూసే ఆడియన్స్ ని తెగ ఎగ్జైట్మెంట్ కి గురి చేశాయి. అదే సీజన్ 2 పై అందరికీ ఆసక్తి, ఇంట్రెస్టింగ్ కలిగించేలా చేసిందన్నమాట. సీజన్ 1 లోని ఇంటెన్సిటీ కొనసాగిస్తూ సీజన్ 2 ను తీర్చిదిద్దడంలో డైరెక్టర్ పుష్కర్ గాయత్రి, దర్శకద్వయమైనటువంటి బ్రహ్మ సర్జన్లు బాగానే ప్రయత్నించారు. అందులో 100% సక్సెస్ అయ్యారు. మొదటి పార్ట్ ఏదైతే ఆ పెంచిన అంచనాలు ఏవైతే ఉన్నాయో అది అందుకోవాలనే ఉద్దేశంతో సుడల్ వరల్డ్ ను విస్తరించడంతో పాటు ప్రతి క్యారెక్టర్ ని, సీన్స్ ని డీటెయిలింగ్ గా చెప్పాలనుకున్నారు. చెప్పి చేసి చూపించారనమాట. రచయితల ఉద్దేశం మంచిదే అయినా దాన్ని ఎంత ఉత్కంఠగా తెరపై చెప్పామన్న దానిపై సిరీస్ విజయం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ విషయంలో ఖచ్చితంగా పార్ట్ 1 ని పార్ట్ 2 రీచ్ అయిందనే చెప్పాలి. నన్ను అడిగితే పార్ట్ 1 ఏ విధంగా అలరిస్తుందో పార్ట్ 2 కూడా అదే స్థాయి మేరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. నందినిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఎస్ఐ చక్రి, లాయర్ చెల్లప్ప తన వంతు ప్రయత్నాలు చేయడంతో సిరీస్ ను మొదలు పెడతారు. స్టార్టింగ్ సీన్ ఇదన్నమాట. చెల్లప్ప కేసు వాదిస్తూ ఉంటాడు, నందినిని బయటకు తీసుకోవాలని చెప్పింది. చక్రి హెల్ప్ చేస్తుంటాడు. ఎప్పుడైతే చెల్లప్ప మర్డర్ జరుగుతుందో అక్కడి నుండి వేగం పుంజుకుంటుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే, ఒక మైండ్ ని తొలి చేసే సీన్స్ ప్రతి సీజన్, అంటే ప్రతి ఎపిసోడ్ లోను ఎండ్ లో ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తాడు. ప్రతి ఒక్కరి మైండ్ గిరగిరా తిరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తిని పెంచడంలో బాగా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్న డైరెక్టర్ స్టోరీని. అదే విధంగా నందిని జైల్లో ఉంటుంది కదా, అదే జైల్ని నందిని అల్లుకుంటూ ఈ స్టోరీ ఉంటుందన్నమాట. ఈ 7 అమ్మాయిలు చాలా అద్భుతంగా ఒకదానికి ఒక క్యారెక్టర్ ని ఇంకో క్యారెక్టర్ ని కనెక్ట్ చేసిన విధానం కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, రాసుకున్న స్టోరీ చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. దానికి తోడుగా కాళీపట్నం అనే ఏరియాలో, ఆ ఊర్లో అష్టకాలులో ఒక రాక్షసుని చంపే ఒక జాతర జరుగుతుంటది. దాన్ని కూడా కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఈ 8 మంది అమ్మాయిలను అష్టకాలులుగా చూపించిన విధానం, ఒక రాక్షసుని చంపిన విధానం బాగుంది. నందినికి ఏదైతే జరిగిందో అదే దీంట్లో కూడా చూపించారు. ఆ ఇంటెన్సిటీ, ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటది. దాంతో పాటుగా దీంట్లో ఒక మంచి మెసేజ్ అయితే ఉంటది, గుడ్ మెసేజ్. ఇదొక హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన అంశాలను కూడా తీసుకొచ్చారు. ఏ విధంగా చేస్తున్నారు అనేది అది కూడా చూపించిన విధానం బాగుంది. అమ్మాయిల్ని వేరే
ప్రాంతాలకు తరలించడము, అమ్మేయడము, ఇలా అబ్యూస్ చేయడము అవన్నీ కూడా చూపించారు. చిన్నపిల్లల పైన చాలా ఘోరంగా ఏ విధంగా చేస్తున్నారు అనేది అది కూడా రిఫరెన్స్ చూపించిన విధానం చాలా ఇంటెన్సిటీతో చాలా డెప్త్ తో సాగిందన్నమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఆ ఎమోషన్ కూడా. అదే విధంగా చల్లప్పని ఎవరు చంపారనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతూ ఉంటది చూసే కొద్దీ. 8 ఎపిసోడ్లు ఖచ్చితంగా లాస్ట్ లో అయితే ఊహించరు ఎవరు చంపారో. లిటరీ అదొక ట్విస్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఊహించరు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అంటే వెబ్ సిరీస్ చూసేటప్పుడు ఇది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతూ ఉంటారు. చక్రి ఈ కేసుని సాల్వ్ చేస్తాడు హీరోగా. మనం ఎవరా చల్లప్పని చంపింది ఎవరా అని ఒక మనసులోనే మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ క్యారెక్టర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే మన అంచనాలు ఖచ్చితంగా తప్పుతాయి. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఆ క్యారెక్టర్స్ లో ఇతను లాస్ట్ లో అయితే దిమ్మ తిరుగుతుంది. కానీ నాకు దీంట్లో ఒక మైనస్ అనిపించింది ఏంటంటే, నాకు పెద్దగా అనిపించలేదు కానీ మూర్తి అనే ఒక ఎస్ఐ ఉంటాడు. ఆ ఎస్ఐ మీద చాలా మందికి అనుమానం కలుగుతుంది. కానీ ఆ ఎస్ఐ అక్కడ ఏదైతే ఆ క్రైమ్ సీన్ ఉంటుందో, మర్డర్ చేస్తుంటారో అక్కడ ఆ పక్కనున్న బెంచీని, ఆ చల్లప్ప ఆ బాడీని టచ్ చేస్తాడు వితౌట్ గ్లౌస్. కానీ అతని ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఫోరెన్సిక్ టీమ్ కి దొరకవు, ఆడపిల్లలు మాత్రం దొరుకుతాయి. అక్కడ ఎందుకు అంత అజాగ్రత్త తీసుకున్నాడో డైరెక్టర్ అనిపించింది నాకైతే. ఇంకా క్యారెక్టర్స్ పరంగా ప్రతి ఒక్కరు లిటరరీ చించి అవతల పడేశాడు. ఐశ్వర్య రాజేష్ కావచ్చు, కతీర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చల్లప్ప క్యారెక్టర్ నటించిన వ్యక్తి కావచ్చు, ప్రతి ఒక్కరు అతను ఒక సీనియర్ యాక్టర్ అనమాట. 100% వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేశారు, జీవించారనే చెప్పాలి. హత్య కేసులో దొరికిన సరెండర్ అయిన 8 మంది అమ్మాయిలు వారి క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారనే చెప్పాలి. ఫస్ట్ సీజన్ ఏ విధంగా సక్సెస్ అయిందో అదే మేరకు ఇది కూడా సక్సెస్ చేయాలని చెప్పింది. డైరెక్టర్స్ పెట్టి శక్తి కూడుకొని చాలా బాగా పనిచేశారు. అది స్క్రీన్ పైన మనకు ఆ కష్టం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇంప్రెస్ చేస్తాయి లిటరలీ. ఫైనల్ గా చెప్పాలంటే దీంట్లో ఎటువంటి క్రైమ్ అంటే బ్రూటల్ మసాలా సీన్స్ ఉండవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మంచి ఎక్సైట్మెంట్ ని కలిగిస్తుంది వెబ్ సిరీస్. సస్పెన్స్ థ్రిల్లర్ ని ఖచ్చితంగా సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే వెబ్ సిరీస్ అన్నమాట. చాలా బాగుంది రీసెంట్ టైమ్స్ లో. ఈ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఆల్రెడీ సుడల్ పార్ట్ 2 వెబ్ సిరీస్ చూస్తుంటే కనుక ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.